క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుంటామండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ముఖ్యమైనటువంటి ప్రశ్న ఒకటి లేవనెత్తుతాం ఈ సమయంలో. అపోస్తలుడైనటువంటి పేతురు మనకు కలిగేటటువంటి శోధనల గురించి ఆయన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని విశ్వాసులకి చెప్తూ ఉన్నాడు. అది ఏమిటి అంటే, మీరు యేసు ప్రభువులో రక్షణ పొందారు, దేవుడు యేసు ప్రభువులో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మీకు నూతనమైనటువంటి జన్మము తిరిగి జన్మించిన అనుభవంలోనికి నడిపించాడు, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపాడు. ఆ పరిశుద్ధాత్మ వల్ల మీకు అంతరంగంలో రక్షణ ఆనందం అనేటటువంటిది పెళ్ళుబుకుచూ ఉంది. దేవుడు మీకు పరలోకంలో వాడబారినటువంటి నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యం ఇచ్చాడు, ఇవన్నీ కూడా చేశాడు అని చెప్పి అక్కడి నుంచి ఆయన ఇంకొక సబ్జెక్ట్లోకి ఆయన మారతాడండి. అంటే దానికి సంబంధించి అయితే ఆయన చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే, శోధన అనేటటువంటి విషయము, శ్రమ అనేటటువంటి విషయము. ఆయన రాసిన వాక్యాన్ని కానీ మనం చదువుకుంటే, శ్రమలు అనేటటువంటివి, శోధన అనేటటువంటిది విశ్వాస జీవితంలో తప్పకుండా ప్రవేశిస్తుంది అనేటటువంటి అర్థము మనకు కలుగుతుంది. తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక కానీ మీరు కానీ చదివితే, పౌలు రాసినటువంటి పత్రిక చదవండి. తర్వాత వచ్చి ఆది సంఘంలో ఒక ముఖ్య స్తంభమైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక చదవండి. యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు, సువార్తలు చదవండి. ఎక్కడైనా సరే ఒక విషయము ప్రస్ఫుటంగా ఖచ్చితంగా చెప్పేటటువంటి విషయము వీటన్నిటిలో ఏమిటి అంటే, శ్రమ అనేటటువంటిది, శోధన అనేటటువంటిది యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకి కలుగుతుంది అనేటటువంటిది. పేతురు ఈ విషయము రాసేటప్పుడు ఈ 6 నుంచి 7 వచనాలు మొదటి అధ్యాయంలో రాసేటప్పుడు ఆయన శ్రమ శోధన అనేటటువంటి దానికి ఏ కారణము చేత, ఎందువలన కలుగుతూ ఉన్నాయి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ద పర్పస్ ఆఫ్ యువర్ ట్రయల్, ద పర్పస్ ఆఫ్ యువర్ సఫరింగ్ అనేటటువంటి దాన్ని ఆయన అక్కడ ప్రస్తావిస్తాడు. ఈ శ్రమ అనేటటువంటిది, శోధన అనేటటువంటిది ఏమి సాధిస్తుంది, దానివల్ల కలిగేటటువంటి ఫలితము ఏంటి, నీకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి, నీకు నష్టం కలుగుతుందా, నీకు లాభం కలుగుతుందా, నీకు ప్రయోజనమా లేకపోతే నీకు కీడ అనేటటువంటి విషయము ఆయన అక్కడ ప్రస్తావిస్తాడు. ఆయన ఒక ప్రాసెస్ని గురించి చెప్తాడు. బంగారుని, సువర్ణాన్ని, దాంట్లో ఉండేటటువంటి కల్మషాన్ని, లోపాలని, దోషాలని తొలగించేదానికి అది అగ్ని చేత కాల్చబడి కల్మషాలు, లోపాలు అన్నీ కూడా తొలగించబడి లోపం లేనటువంటి, కల్మషం లేనటువంటి, దోషం లేనటువంటి, పరిపూర్ణమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి బంగారుగా అది మారుతుంది. ఎప్పుడు కొలిమిలో పెట్టి దాన్ని కాల్చి దాంట్లో ఉండే కల్మషాలు తీసివేసినప్పుడు. దాన్ని ఆయన విశ్వాసి యొక్క శోధనలకి ఆయన పోల్చి చూపిస్తూ ఉన్నాడు. కొలిమిలో పెట్టబడి కాల్చబడేటటువంటి బంగారాన్ని విశ్వాసి శోధనలో నడవడాన్ని ఆయన పోల్చి చూపిస్తూ ఉన్నాడు. బంగారు అగ్ని యొక్క కొలిమిలో కాల్చబడినప్పుడు దాంట్లో ఉండేటటువంటి మ్రస్ట్ అంతా కూడా తొలగిపోయి పరిశుద్ధమైనటువంటి, అంటే పరిశుద్ధమైనటువంటి శుభ్రం చేయబడినటువంటి, కల్మషం లేనటువంటి, స్వచ్ఛమైనటువంటి బంగారుగా అది బయటికి వస్తుంది. ఆ ప్రక్రియని నీ యొక్క శోధనలకి ఆయన అన్వయించి దానితో పోల్చి ఆయన చూపిస్తూ ఉన్నాడు. నువ్వు కూడా ఆ శోధనలు అనేటటువంటి కొలిమిలో నువ్వు ప్రయాణించినప్పుడు, ఆ శ్రమలు అనేటటువంటి కొలిమిలో ప్రయాణించినప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో, నీ విశ్వాస జీవితంలో
ఉండేటటువంటి లోపములు, వంకరలు, దేవునికి ఇష్టం లేనటువంటి అంశాలు, విషయాలు, కోరికలు, ఆశలు, అవన్నీ కూడా ఆ శోధన సమయంలో దేవుడు తొలగించి వేసేదానికి ఉపయోగపడేటటువంటి ఒక ప్రక్రియ. ఆ మాటని ఆయన ఆ వాక్యంలో చెప్పాడు. నేను చెప్పేటటువంటి వాక్యం కాదు, ఆయన చెప్పేటటువంటి వాక్యం. కాబట్టి ఆయన ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆ బంగారు దాన్ని పరిశీలిస్తే అది శుద్ధమైనటువంటి బంగారుగా, సువర్ణంగా బయటకు తేలుతుంది. దాని విలువ ఎక్కువ ఉంటుంది. కల్మషాలతోటి, లోపాలతోటి, అనేక ఇతరమైనటువంటి లోహాలతోటి మిళితమైనటువంటి, మ్రష్టితోటి మిళితమైనటువంటి సువర్ణానికి విలువ తక్కువగా ఉంటుంది. అన్నీ తొలగించబడి ప్రశస్తమైనటువంటి, లోపం లేనటువంటి, మ్రష్టి లేనటువంటి బంగారం, సువర్ణం యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని ఆయన బయటికి తీసుకొస్తూ, నువ్వు శ్రమల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత అదేవిధంగా ఆ సువర్ణము వలె నువ్వు మెరుస్తావు. అయితే బాహ్యంగా ఆయన కాదు చెప్పేటటువంటిది, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు బాగా మెరుగుపరచబడినటువంటి మంచి విశ్వాసిగా, దేవుడికి ఇష్టమైనటువంటి విశ్వాసిగా, లోపాలు తొలగించబడినటువంటి విశ్వాసిగా, వ్యక్తిత్వము చక్కబడినటువంటి విశ్వాసిగా నువ్వు మార్చబడతావు అని చెప్పి అయితే ఆయన చిట్ట చివరిలో 3 విషయాలు చెప్తాడు. ఒకటి ఏంటంటే, దీని వలన నీకు ప్రయోజనం ఉంది అంటాడు. దీని వలన నీకు లాభం ఉంది అంటాడు. ఈ ప్రయోజనము, ఈ లాభము అనేటటువంటిది ఈ లోకములో కలిగేటటువంటి ప్రయోజనమా, రాబోయేటటువంటి లోకంలో కలిగేటటువంటి ప్రయోజనమా అంటే, సాధారణంగా కేవలము ఈ లోకంలో కలిగేటటువంటి ప్రయోజనం మాత్రమే కాకుండా ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, రాబోయేటటువంటి లోకంలో, పరలోకంలో నీకు దేవుని వలన మెప్పు, మహిమ, ఘనత కలుగుతాయి అంటాడు. ఆ 3 విషయాల గురించి తర్వాత మాట్లాడుకుంటాం. అయితే ఈ దినమున ప్రత్యేకంగా ఆయన దాని గురించి మాట్లాడినప్పుడు ఆయన ఈ అగ్నిలో సువర్ణాన్ని పెట్టి కాల్చి కల్మషాలు తీసివేసేటటువంటి, తొలగించేటటువంటి ప్రక్రియ, దాని గురించి మనము మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఆ ప్రక్రియను ఆయన శ్రమలకి, శోధనకి పోలుస్తూ ఉన్నాడు కదా. యేసు ప్రభువులో విశ్వాసంలో ఉంటూ సడన్గా శ్రమల్లోకి ప్రవేశించినప్పుడు, కష్టము ఎదురైనప్పుడు, నష్టము ఎదురైనప్పుడు, శరీరానికి బాధ కలిగినప్పుడు, ఆత్మకి బాధ కలిగినప్పుడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు వచ్చేటటువంటి పెద్ద ప్రశ్న, సహజమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది నాకు ఎందుకు కలిగింది? ఇది చాలా మందికి వచ్చేటటువంటి ప్రశ్న. ఎందుకు వచ్చింది, దాని యొక్క మూలం ఏంటి అనేటటువంటిది మనకి చెప్పబడలే. కానీ ప్రాసెస్ గురించి, దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం గురించి చెప్పబడింది. ఈ సందర్భంలో మనము ఒక విషయాన్ని, విశ్వాసులు యేసు ప్రభువులో శ్రమల్లో పోయేటటువంటి వాళ్ళు, కష్టంలో ఉండేటటువంటి వాళ్ళు, ఇరుకులో ఉండేటటువంటి వాళ్ళు, పరిష్కారం లేదు ఈ సమస్యకు అని అనుకునేటటువంటి వాళ్ళు, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి నాకు ఎందుకు సంభవించింది అనేటటువంటి అనుకునేటటువంటి వాళ్ళకి దేవుని వాక్యం నుంచి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానించుకుంటాం. పేతురు శ్రమలు వస్తాయని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు దానికి ఇంకొక వాక్యాన్ని జతగలిపి చదువుకుంటాం. అది ఏమిటి అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకి రాసినటువంటి పత్రికలో శ్రమల గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు, వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అది ఏమిటి అంటే, కొరింథీయులకి రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతానండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధకులై ఉండకుడి.
మరియు వారి వల్లే మనము వ్యభిచరించకపోయిందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమన్నే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించితిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలుచుకునేవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధన తాపోటు తప్పించుకున్న మార్గమును కలిగిచేయను అని చెప్పి ఒక వాక్యం రాశాడు. ఆ వాక్య భాగాన్ని ఎందుకు చదువుకున్నామంటే, ఒక ప్రశ్న రావచ్చు విశ్వాసులకి, ఎప్పుడు ఈ శ్రమ పోతుంది? నిత్యము ఈ శ్రమ ఉంటుందా? జీవితాంతము ఈ శోధనలో నేను బ్రతకాలా? జీవితాంతము ఈ బాధలో నేను బ్రతకాలా? ఈ వేదనలో బ్రతకాలా? దీనికి ముగింపు లేదా? ఇంతకాలం అయిపోయింది, దేవుడు అసలు సహాయం చేస్తాడా లేదా? తర్వాత దీనితో పాటు అనేకమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి విశ్వాసులకి. దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడికి నేనంటే ఇష్టం లేదు, సాతాను నన్ను శోధిస్తున్నాడు. ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. మనము ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అది ఏమిటి అంటే, ఒక ముఖ్యమైనటువంటి విషయము. అపోస్తలుడైనటువంటి పౌలు అదే మాట చెప్తాడు, పేతురు కూడా అదే మాట చెప్తాడు. అది ఏమిటి అంటే, దేవుడు విశ్వాసికి ఇచ్చినటువంటి శోధనలు, లేదంటే ఆయన అనుమతించినటువంటి శోధనలు, ఆ వ్యక్తి జీవితంలోనికి ప్రవేశించినటువంటి శోధనలు జీవితాంతము శాశ్వతంగా ఉండవు. కారణం ఏంటి అంటే, ఆ వాక్యము, ఆ స్టేట్మెంట్ చేసేదానికి ఏ వాక్యము ఆధారంగా చేసుకుని మనం చెప్తూ ఉన్నామంటే, దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తూ ఉన్నామంటే, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకున్న మార్గమును కలిగిచేయును. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇంకొక వాక్యం కూడా మీకు చూపిస్తాను. అది ఏమిటి అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుంచి, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరుచును అని చెప్పి రాశాడండి. ఇక్కడ ఈ తెలుగులో వాక్యం మనం చదువుకునేటప్పుడు బాగానే ఉంది. ఇక్కడ అర్థం ఏమిటి అంటే, మీరు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట అని చెప్పి రాస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు ఏమి రాస్తాడంటే, దేవుడు నమ్మదగినటువంటి వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయదు అని చెప్పి రాయబడింది. ఈ రెండు వాక్యాలు మనం జతపరిచాం అనుకోండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం కానీ మనం కానీ చదువుకుంటే, రెండు విషయాలు శోధనల విషయంలో బయలుపడుతుంది. అది ఏమిటి అంటే, శోధన యొక్క, శ్రమ యొక్క, బాధ యొక్క డ్యూరేషన్ అనేటటువంటిది, ఎంతకాలము కొనసాగుతుంది అనేటటువంటిది దేవుడు డిసైడ్ చేసేటటువంటిది. అది ఒకటోది. రెండోది ఏమిటి అంటే, నువ్వు అనుభవించేటటువంటి శ్రమ, నువ్వు అనుభవించేటటువంటి దుఃఖము, నువ్వు అనుభవించేటటువంటి బాధ, ఆ శోధన, ఆ ట్రయల్ అనేటటువంటిది, దాని తీవ్రత ఎంత అనేటటువంటిది దేవుడు డిసైడ్ చేస్తాడు. మొదటిది ఏంటి? డ్యూరేషన్, టైం పీరియడ్, ఎంతవరకు కొనసాగుతుంది ఈ శోధన. పేతురు ఏమంటాడు? మీరు కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట, కొంచెం కాలము, ఆ కాలం అనేటటువంటి దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడైనటువంటి యేసు దాన్ని డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేస్తాడు, యెహోవా దేవుడు డిసైడ్ చేస్తాడు టైం ఎంత, ఇంతవరకు. అంటే నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క ప్రవృత్తిని బట్టి, నీ స్వభావాన్ని బట్టి నువ్వు
ఎంతవరకు ఓర్చుకోవాలి, దేవుడికి నీ గురించి అంతా తెలుసు. ఆయన డిసైడ్ చేస్తాడు ఎంత టైం అనేటటువంటిది. రెండోది ఇంకొకటి కూడా డిసైడ్ చేస్తాడు దేవుడు. అది ఏమిటి అంటే, నీకు వచ్చేటటువంటి శ్రమ యొక్క తీవ్రత, దాని యొక్క బాధ, దాని యొక్క వేదన, అది ఎంతవరకు ఉండాల అనేటటువంటిది దేవుడు డిసైడ్. అది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ 13వ వచనంలో అది శోధింపగలిగిన దానికంటే ఎక్కువగా, అంటే దీని ఆ శోధన యొక్క ఆ శ్రమ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉండాల, దాని తీవ్రత ఎంత ఉండాల అనేటటువంటిది దేవుడు డిసైడ్ చేస్తాడు. ఇవి రెండు మనము గుర్తుపెట్టుకుంటాం. మూడవది ఏమిటి అంటే, ఆ శోధన అనేటటువంటిది, నీకు వచ్చినటువంటి శ్రమ అనేటటువంటిది ఎల్లకాలము నీతో పాటు ఉండబోదు. పేతురు రాసినటువంటి పత్రికలో అది స్పష్టమవుతుంది. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాసిందంటే అండి, అండ్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ హూ కాల్ యూ టు హిస్ ఎటర్నల్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఏ లిటిల్ వైల్ విల్ హిమ్సెల్ఫ్ రిస్టోర్ యూ అండ్ మేక్ యూ స్ట్రాంగ్. అక్కడ కీ వాక్యము పదం ఏమిటి అంటే, ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఏ లిటిల్ వైల్ హీ విల్ రిస్టోర్ యూ. అంటే నీ పూర్వపు స్థితి, అంటే శ్రమ రాకముందు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో అటువంటి పూర్వపు స్థితి, దానికంటే ఇంకా మంచి స్థితి, దానికంటే ఇంకైనా మెరుగైనటువంటి స్థితి. ఎందుకంటే ఆ తర్వాత రాయబడినటువంటి వాక్యాలు, హీ విల్ మేక్ యూ స్ట్రాంగ్, ఫర్మ్ అండ్ స్టెడ్ ఫాస్ట్. అది శోధన తట్టుకొని నువ్వు నిలబడిన తర్వాత, అది అయిపోయిన తర్వాత నీ యొక్క స్థితి, పూర్వపు స్థితి దానికంటే ఇంకా మెరుగైనటువంటిది. అంటే శోధన నిరంతరము, ఎల్లకాలము, శాశ్వతంగా నీతో పాటు ఉండబోదు. అది సారాంశం. కాబట్టి తీవ్రత అనేటటువంటిది, అంటే అగ్నిగుండంలో ఆ మంటల యొక్క తీవ్రత ఎంత అనేటటువంటిది దేవుడు డిసైడ్ చేస్తాడు. దేవుడు డిసైడ్ చేసిన తర్వాత నువ్వు దాంట్లో నుంచి నడిచి వెళ్ళేటప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఒకవేళ శోధన సాతాను వల్ల కలిగిన, వాడు అగ్నిగుండాన్ని 7 రెట్లు ఎక్కువ చేసిన విషయము ఏమిటి అంటే, యేసు ఆ అగ్నిగుండంలో నీతో కూడా నడుస్తాడు. కాబట్టి అగ్ని నిన్ను కాల్చివేయదు, జలములు నీపై నుంచి పారవు. జలములలో బడి నువ్వు దాటినప్పుడు అవి నిన్ను కొట్టుకొని పోయేటట్టు చేయవు. నదుల్లో నుంచి నువ్వు నడిచేటప్పుడు అవి నీ మీద నుంచి పారవు. యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట అండి అది. జలముల్లో బడి దాటినప్పుడు అంటే శ్రమలు, నదుల్లో బడి నువ్వు దాటేటప్పుడు అంటే శ్రమలు, అగ్నిలో నువ్వు నడిచేటప్పుడు అంటే శ్రమలు, వాటిలో పడేటప్పుడు దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు బలమై ఉంటాను, అవి నిన్ను కాల్చివేయు, అవి నిన్ను ముంచివేయు. ఇది దేన్ని గుర్తుకు తెస్తుందో ఒక్కసారి చూసుకోండి, ఒక్కసారి ఆలోచించండి. అగ్నిలో పడి నువ్వు నడిచేటప్పుడు దేవుడు నీకు తోడంటే దాని అర్థం ఏంటంటే, మెషకు, షద్రక్, అబేద్నెగో అగ్నిగుండంలో పోయేటప్పుడు, అగ్నిగుండంలో నడిచేటప్పుడు వాళ్ళకి తోడైనటువంటి వ్యక్తి ఎవరు? యేసు ప్రభు తోడై ఉన్నాడు. ఎంత వేడి చేసినా అది వాళ్ళకి ఎటువంటి హాని కలిగించలే. అంటే దేవుడు డిసైడ్ చేస్తాడు, వాడు ఎంతైనా వేడి చేసుకొని, కానీ అది నీకు హాని కలగకుండా కాపాడేటటువంటి వాడు దేవుడు. సముద్రంలో పడి నడిచారు, యోర్దాను నదిని దాటారు, అన్ని రకాలైనటువంటి శ్రమలు వాళ్ళకి వచ్చినాయి. అన్నిట్లో కూడా దేవుడు వాళ్ళకి తోడైనాడు. సో విషయం ఏంటి అంటే, నీకు వచ్చేటటువంటి ప్రశ్న ఎంత తీవ్రత, ఎంత కాలము అనేటటువంటిది దేవుడు వాక్యంలో చెప్పేటటువంటిది ఏంటంటే, నువ్వు కొంతకాలము శ్రమ పడిన పిమ్మట నేను తిరిగి సమకూరుస్తా పూర్వపు స్థితికి. నువ్వు శ్రమ రాకముందు ఎటువంటి స్థితితో ఉన్నావో అటువంటి స్థితిలోనికి నేను నిన్ను తిరిగి తీసుకుని వస్తానని చెప్పి దేవుని యొక్క మాట. ఆ మాటని ఎందుకు గుర్తుకు చేసుకుంటున్నామంటే, చాలామంది శ్రమల్లో, కష్టంలో, అనారోగ్యంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పోతూ ఉన్నారు. ఏమండి ప్రశ్న, ఎంతకాలము ఈ శ్రమ? ప్రశ్న, ఎంతకాలము ఈ శోధన? ఎంతకాలము ఈ దీనస్థితిలో, ఈ కష్ట పరిస్థితుల్లో నేను బ్రతకాలి అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా.
దేవుడు వారికి ఇచ్చేటటువంటి ఆదరణ వాక్యం ఏంటంటే, వాళ్ళని బలపరిచేదని నేను నీకు తోడై ఉన్నా. తిరిగి ఆయన నిన్ను సమకూరుస్తాడు. నువ్వు శోధనలో పడి పోయేటప్పుడు నువ్వు నీ కెపాసిటీకి మించి నీ తట్టుకునే శక్తి ఎంతో దేవుడికి తెలుసు. ఎంతవరకు నువ్వు తట్టుకోగలవు ఒక శ్రమ, ఎంతవరకు నువ్వు శోధింపబడగలవు అనేటటువంటి దాని లిమిట్ అనేటటువంటిది దేవుడికి తెలుసు. అంతకు మించి ఆయన శోధింపనీయడు. దేవుని యొక్క వాగ్దానం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13. అంతకు మించి నిన్ను శోధించడు. ఇంతవరకు నువ్వు రావచ్చు. శోధనకి ఆయన లిమిట్ పెడతాడు. ఏబుకి ఏ విధంగా లిమిట్ పెట్టాడు? నువ్వు ఆయన్ని ముట్టవచ్చు, కానీ ఆయన ప్రాణమును మాత్రం నువ్వు తాకొద్దు. సాతాను దేవుడితో మాట్లాడేటప్పుడు, దేవుడు సాతానికి దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుడు ఒక లిమిట్ పెడతాడు. ఇంతవరకు నువ్వు పోవచ్చు, నాట్ బియాండ్ దట్. ప్రాణం మాత్రం తీయకూడదు. లిమిట్, పరిధి, దానికి ఒక కంచె అనేటటువంటిది దేవుడు వేస్తాడు. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆదరణ వాక్యం ఏంటంటే, ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఏ లిటిల్ వైల్ గాడ్ విల్ రిస్టోర్ యూ. దేవుడు నీకు తిరిగి సమకూరుస్తాడు. నీ పూర్వపు స్థితి అంతకంటే ఎక్కువగా దేవుడు నీకు సమకూరుస్తాడు. నీకు వచ్చేటటువంటి ప్రతి శ్రమ లేదంటే పరీక్ష అనేటటువంటిది ఎటువంటిది అంటే, ఆ పరీక్ష అయిపోయిన తర్వాత దాంట్లో నువ్వు విజయవంతంగా బయటికి వచ్చిన తర్వాత నువ్వు పూర్వపు స్థితి కంటే మెరుగైనటువంటి స్థితిలో, మేలైనటువంటి స్థితిలో పెడతాడు. ఎందుకు ఈ విధంగా నేను చెప్తున్నానంటే కారణం ఏమిటి అంటే అండి, యేసేపుకి శ్రమ వచ్చింది. యేసేపుకి వచ్చినటువంటి ప్రతి శ్రమ కూడా ఆయన దాటిన తర్వాత, ఆయన బయటపడ్డ తర్వాత, ఆయన పాస్ అయిపోయిన తర్వాత ప్రతిసారి దేవుడు ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. ప్రతిసారి ఆయన దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో శ్రమలు వచ్చినాయి. అవన్నీ ఆయన దాటిన తర్వాత దేవుడు ఆయన్ని హెచ్చించాడు. నువ్వు ఈ శ్రమ సమయంలో, నీ కష్ట సమయంలో, నీ శ్రమ సమయంలో నువ్వు ఇంకా దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, నీ యొక్క ప్రార్థన జీవితము ఇంకా ఎక్కువగా, ఇంకా బలంగా, ఇంకా తీవ్రంగా ఉండాలి. ఒకటోది. రెండోది ఏమిటి అంటే, నువ్వు శ్రమంలో నుంచి పోయేటప్పుడు, నువ్వు కష్టపడేటప్పుడు, బాధపడేటప్పుడు దేవుని యొక్క వాక్యము నిన్ను నడిపిస్తూ ఉండాలి. ఇవి రెండు కలిసి నిన్ను నడిపిస్తూ ఉండాలి దేవుడితోటి. అవి రెండింటినీ నువ్వు పట్టుకొని ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి పట్టుకొని ఉన్నట్టు అర్థం. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ప్రార్థన ఇంకేం చేస్తాంలే, ఇంత కష్టంలో ఉన్నా, ఈ శ్రమలో ఉన్నా ప్రార్థన చేయాలనిపించడం లేదు అని చెప్పి ప్రార్థన మానివేయడము. ఇంత కష్టం వచ్చింది, ఇంత శ్రమ వచ్చింది, ఇంత బాధ వచ్చింది, జీవితంలో ఇంత నష్టం వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇంకా దేవుని వాక్యం ఏం చదువుతాం, దేవుని వాక్యం ఏం వింటాంలే అని పక్కన పెట్టేయడము. దేవుని పట్ల నిర్లిప్తత, దేవుని పట్ల నిరాసక్తత, దేవుని పట్ల స్తబ్దత పెంచుకోకుండా నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని ఈ సమయంలో ఇంకా ఎక్కువగా చేసుకోవాలా, ఇంకా నువ్వు బలపరుచుకోవాలా. దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా హత్తుకొని నువ్వు జీవించాలి. దేవుడు ఖచ్చితంగా తప్పకుండా ఆ శ్రమలో నుంచి నిన్ను బయటికి తీసుకుని రాగలిగినటువంటి సమర్థుడు. పౌలు చెప్పినటువంటి మాట, పేతురు చెప్పినటువంటి మాట, యాకోబు చెప్పినటువంటి మాట. ప్రార్థన అనేటటువంటిది, వాక్యం అనేటటువంటిది నీ శ్రమ సమయంలో నీకు గొప్ప ఆదరణని, బలాన్ని, శక్తిని చేకూర్చి వాటిని తట్టుకొని ముందుకు పోగలిగేటటువంటి శక్తిని కలిగచేస్తాయి. వాటిని విడిచిపెట్టు. దేవుడు తప్పకుండా నిన్ను దర్శించు కాలము, నిన్ను హెచ్చించు కాలము, నిన్ను పైకి లేపేటటువంటి కాలము ఒకటి దేవుడి యొక్క ప్రణాళికలో ఉంది. దేవుడు నిన్ను వదిలివేయలే, దేవుడు నిన్ను మర్చిపోలే, దేవుడు నీ మీద కోపంగా లేడు, దేవుడు నిన్ను తృణీకరించలే, దేవుడు నీ పట్ల పక్షపాతము చూపించడంలే. ఆయన పక్షపాతి కాదు. నువ్వు ఖచ్చితంగా, నిశ్చయంగా దేవుని కుమారుడివే, ఖచ్చితంగా దేవుని యొక్క కుమార్తెవే. నీకొచ్చినటువంటి శ్రమ దేవుడి పట్ల నీకుండేటటువంటి దృక్పథాన్ని మార్చి వేసుకోకుండా దేవుని యొక్క వాక్యము నిన్ను స్థిరంగా నిలబెట్టేటట్లు, దేవుణ్ణి కరెక్ట్గా నువ్వు చూసేటట్లు,
సరి అయినటువంటి దృక్పథంతో చూసేటట్లు, నీ యొక్క శ్రమల్ని కరెక్ట్గా చూసేటట్లు దేవుని యొక్క వాక్యం నీకు ఉపయోగపడుతుంది, ఆదరణ కలిగజేస్తుంది, ప్రార్థన నిన్ను బలపరుస్తుంది, అనేకమైనటువంటి దీవెనలు నీకు లభిస్తాయి. కాబట్టి నిరుత్సాహపడకు, మానసికంగా కృంగిపోవద్దు. పనికి మాలినటువంటి ఆలోచనలు, ఆత్మహత్య, అక్కడికి పోవాలా, ఇటువంటివన్నీ కూడా పెట్టుకోవద్దు. దేవుడిని హత్తుకొని ఉండు. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి యెహోవా దేవా, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు. నువ్వు నమ్మకత్వం కలిగినటువంటి దేవుడవు, విశ్వాస్యత కలిగినటువంటి దేవుడవు. నీ యొక్క నమ్మకత్వము, నీ యొక్క విశ్వాస్యత ఆకాశ మండలం అంటున్నవి తండ్రి. అయా ప్రార్థించునగా నీ బిడ్డల మీద నీ పరిశుద్ధాత్మని కుమరించమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను. అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను. పరమ తండ్రి యెహోవా దేవా, నాయనా తండ్రి, ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనత నాయనా యేసు నామంలో తొలగిపోమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. అయా శారీరకమైనటువంటి బలహీనతతో ఉన్నటువంటి వారు, అయా దుఃఖముతో బాధతో అనేక దినములుగా, అనేక సంవత్సరములుగా నాయన ఆ రోగముతో వ్యాధితో బాధపడుచు నాయన కళ్ళ నీళ్లతో నాయన తండ్రి కృంగిపోవచ్చున్నటువంటి వారిని ఈ దినమున నువ్వు జ్ఞాపకం చేసుకో దేవా. నువ్వు నాయన తండ్రి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సమస్తము ఎరిగినటువంటి దేవుడు. నీ యొక్క పునరుద్ధాన శక్తి, నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇదిగో ప్రభువా ఏడ్చుచున్నటువంటి హృదయంలో దుఃఖంతో కృంగిపోవచ్చున్నటువంటి ఇదిగో కుమారుల మీద కుమార్తెల మీద కుమ్మరించమని అడిగి వేడుకొంచున్నాను. నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివల ఈ బిడ్డల మీద కుమ్మరించమని అడుగుచున్నాను. యేసు నామంలో ఆ యొక్క రోగము, ఆ యొక్క వ్యాధి, ఆ యొక్క నొప్పి, ఆ యొక్క బలహీనత, ఆ యొక్క బంధకములు యేసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో దాని బంధకములు తెంచి వేస్తున్నాను. యేసు నామంలో ఆ నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామంలో ఆ నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. ఎక్కడైతే ప్రభా బిడ్డలకి నొప్పి ఉందో, ఎక్కడైతే బాధ ఉందో ప్రభా యేసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైనటువంటి వ్యసనము, అయా దుర్వ్యసనము చేత పట్టబడినటువంటి వారు, అయా దుర్వ్యసనముల చేత పట్టబడినటువంటి వారు యేసు నామంలో ఆ దుర్వ్యసనములు ప్రభా నాయనా తండ్రి తొలగిపోవునుగాక, వాటి బంధకములు తెగిపోవునుగాక యేసు నామంలో తండ్రి. నాయనా తండ్రి, కుటుంబంలో ఉండే నాయన ఇంటి సభ్యుల కోసం, కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఏడ్చుచున్నటువంటి కుమార్తెలు యేసు నామంలో వారిని జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచ్చున్నాను. తండ్రి నీ హస్తమును చాచుము దేవా. హన్నా ప్రార్థన ఆలకించి అద్భుతములు చేసినటువంటి దేవా, ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవా, ఈ దినమున ప్రభువా ఇదిగో ఈ కుమార్తెల యొక్క ప్రార్థన ఆలకించి యేసు నామంలో నువ్వు ఆశ్చర్య కార్యములు, అద్భుతములు జరిగించుము తండ్రి. ఆశ్చర్య కార్యములు జరిగించుము. అయా కుమారులు కుమార్తెలు రక్షణలో లేకుండా నాయనా తండ్రి బయట తిరుగుచున్నటువంటి వారు, అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ క్రీస్తు ప్రభునందు విశ్వాసంలోనికి, రక్షణలోనికి నడిపించి దేవునిలో వారిని స్థిరపరచమని మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను. దేవా, జీవం కలిగినటువంటి దేవా, యేసు నామంలో ఈ ప్రార్థన విన్నందుల కొరకు నీకు స్తోత్రములు. యేసు నామంలో ఆమెన్ పలుకుచున్నాను. ఆమెన్.